నమస్తే, వెల్కమ్ టు SV6 న్యూస్. నేను రాణి. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భగత్ సింగ్ నగర్లో నిన్న రాత్రి సుమారు 11 గంటలకు కమ్యూనిటీ కనెక్ట్లో భాగంగా కాటన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరిగిందని, ఈ కార్యక్రమంలో లోకల్ కమ్యూనిటీ వారిని ఎంగేజ్ చేసి వారిని కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి మరియు కమ్యూనిటీ పీస్ఫుల్గా ఉండటానికి ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ లేదా అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటున్నారా అనే వాటిని చెక్ చేసి వారు పీసులుగా జీవించి ఉండటానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగిందని డీసీపీ తెలియజేశారు. ఈ ఆపరేషన్లో 369 మంది పోలీసులు పాల్గొన్నారు. 12 సెర్చ్ పార్టీలతో పాటు మరికొన్ని టీంలను కలుపుకొని సుమారుగా 427 ఇండ్లను సెర్చ్ చేయడం జరిగిందని, ఈ ఆపరేషన్లో 33 వాహనాలను సీజ్ చేయడం జరిగిందని వివరించారు. మరియు వాహనాల పెండింగ్ చలానాలు సుమారుగా 1,62,000 రూపాయలను వారిచే కట్టించడం జరిగిందని, 20,000 రూపాయల విలువ గల 18.7 లీటర్ల మద్యాన్ని సీజ్ చేసి కేసు బుక్ చేయడం జరిగిందని వివరించారు. 14,000 రూపాయల విలువ గల ఇల్లీగల్ గుట్కా మరియు తంబాకు ఉత్పత్తులు సీజ్ చేయడం జరిగిందని, 3 అనుమానితులను మరియు 4 రౌడీ షీట్లను గుర్తించి వారికి కౌన్సిలింగ్ చేయడం జరిగిందని తెలియజేశారు. ఆపరేషన్ సుమారు 2 గంటల పాటు జరిగిందని, ఇక మీదట ప్రతి నెల లేదా 2 నెలలకు ఒకసారి ఇలాంటి కాటన్స్ ఆపరేషన్లు నిర్వహించడం జరుగుతుందని, వీటి వల్ల ఈ కమ్యూనిటీలో ఎలాంటి ఇల్లీగల్ యాక్టివిటీ జరగకుండా మరియు శాంతి భద్రతలు అదుపులో ఉండేలా ఉంటాయని తెలియజేశారు. ఈ ఆపరేషన్లో లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఎస్ఓటీ, సిసిఎస్టీ మరియు ట్రాఫిక్ పోలీసులను కలుపుకొని ఈ ఆపరేషన్ నిర్వహించామని డీసీపీ తెలియజేశారు. బండి తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇబ్బంది అయ్యి కట్టేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు బండి బయటికి పోయిన తర్వాత చూడు గాడి పంచరా हमारा भैया चला सात हजार బండి తీసుకోవాల్సి వస్తుంది. మళ్ళీ ఇబ్బంది అయ్యి కట్టేయాలి. ఎందుకంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు బండి బయటికి పోయిన తర్వాత కిందది యాక్షన్. ఓహో యాక్షన్ చూస్తున్నా. కాంట్రాక్టర్ కట్టింది ఒకసారి అన్ని కలిపి కట్టింది. స్లాబ్ అంతా కలిసే ఉంది. होटल ఏం హోటల్ టిఫిన్ సెంటర్ అక్కడ నేటివ్ ఎక్కడ ఇక్కడ ఇది ఓన్ హౌస్ అండి. మేడం ఉంది కార్పొరేటర్ శ్రీవాణి అందులో బిల్డింగ్ లో హోటల్ మాది. అన్న గౌరవం మేడం దీనికి అనుకన్నా ఉండదు ఇక్కడ అనుకన్నా ఐడి సీట్లో పెట్టండి. అవును మేడం చిత్రా మేడం బిర్యానీ
తీయండి బయటికి. యాభై వేలు నెంబర్ 24 फोन बंद कर ఎంత ఈసల 20,000 రాత్రి పూట కష్టాలు తమ్ముడు నాన్న కూర్చుని పెట్టాను. సచ్చిపాటి 1 ముందుకు రండి అబ్బా. సచ్చిపాటి 2, సచ్చిపాటి 3, సచ్చిపాటి 4, సచ్చిపాటి 5. సచ్చిపాటి 4, సచ్చిపాటి 5. తొందర కౌంట్ చెప్తే అయిపోతుంది. శ్రీశైలం అంతా Sachwati 4.
Line order is 45. Madam, 46. Babu 6. Total of electricity అయిపోతుంది. 47. 48. ఇది మనం చలాన కట్టిస్తే అనేది ఐడియా ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆయన 1000 రూపాయలు కట్టించింది, అంతకుండా 3000 ఆడున్నట్టుంది. ఇట్లా ఇవన్నీ కూడా మీరు క్యూములేటివ్ గా వెహికల్ నెంబరు ఇది ఉంటే మనకు ఈజీగా అక్కడ రాసుకోవడానికి ఉంటుంది. 3 and 4 ఇన్ఛార్జ్ ఎవరు అనుకుంటున్నాం గంగాధర్, మేము కూడా మొత్తం ఎంత అనేది చెప్పాలా? వెరీ వెల్ సార్, నోటెడ్ సార్. గంగాధర్, మీరు కూడా ఈ చలాన్ కట్టిస్తే ఉట్టిగా అంటే ఉట్టిగా చలాన్ కట్టిందా? పార్టీ ఇన్ఛార్జ్ ఎవరు ఉంటారు సార్? చెప్పండి సార్. సెకండ్ పార్టీ వచ్చిందా? పార్టీ సెకండ్ ఇంకా రాలేదా? ఏంది వాళ్ళు నిద్రపోతారు? ఏంది ఆడ? ఆర్డర్ చేస్తాను. మేడిపల్లి చేస్తాను. ఉందా ఇప్పుడు లిక్విడ్ యాక్ట్ ఉందా? అంటే 11 జైల్లో ఉండొచ్చున్నావా? 3 months ఉన్నావా? తర్వాత ఏమైంది? హైకోర్టు కూడా అదే, అందుకే తర్వాత ఏమైంది అని అడుగుతున్నా. 2012 మా అన్న ఏంటంటే పోలీసు మా ఏరియాలో వచ్చినప్పుడు గుర్తు చేసి ఆమె దొరకలేదని చెప్పి మా మ్యాసింగ్ చెప్తాను. ఒక కేసు మేడం రివ్యూ చేస్తారు మళ్ళీ
బాబు మర్డర్ కేసు ఏం పేరు నవీన్ గౌడ్ ఎవరిని మర్డర్ చేసినావు? 2002లోనా? ఏమైంది కేసు మరి? ఏమైంది? ఇర్ఫాన్ ఏంటి నీకు ఎందుకు తీసుకున్నావు? ఇర్ఫాన్ ఎందుకు తగ్గినా ఉంటుంది? ఆయన రావు మేడం ఎక్కడ? మేడిపల్లి కేసు. అంటే 11 జైల్లో ఉండొచ్చు కదా? 3 months అన్నవా? తర్వాత ఏమైంది? హైకోర్టు అదే అందుకే తర్వాత ఏమైంది అని అడుగుతున్నా. హైకోర్టు కొట్టేసింది. కేసు ఇంకా ట్రయల్ రాలేదు. నెక్స్ట్ మంత్ నుంచి ట్రయల్ అయింది. అప్పుడు ఎవరు మద్దతు సూర్యులు మధ్యలో సూర్యుని చంపారు వాళ్ళ గ్రూప్ ఒక ఆయన చంపినా. వాళ్ళకి ఎక్కడ అది సార్ 2000 అవును 2004 నేను మళ్ళీ పోలేదు పరిచయాల దగ్గరికి లేదు. అప్పటి నుంచి తర్వాత చచ్చిపోయింది మొన్న చచ్చిపోయింది కానీ అప్పుడు 2005 చచ్చిపోయింది 20 years. మళ్ళీ బానుతో కాడ తిరిగినా అగేన్స్ట్ స్కూల్ మరి ఆమె దగ్గర ఫలితాలు వస్తున్నాయి సార్ మేడం దగ్గర లేదు ఎందుకు మీది అక్కడనా? హైదరాబాద్లో అనంతపురం మీది? హైదరాబాద్ మరి వాళ్ళు ఎట్లా ఇక్కడనేనా మీకు అసోసియేషన్? జూబ్లీహిల్స్లో. అనంతపూర్కి ఏం సంబంధం లేదు. సీట్ అంతా ఉంది. कितना आदमी को ठीक है अच्छा रहे तो सपीएस में गोपालपुरम सिकंदराबाद से वो ट्रायल हो गए। ఇంకెవరు రమ్మను మర్డరా? దొంగతనం చేసినావా? ఏం దొంగతనం? తాగుతుంది మేడం పూర్తిగా మానేస్తాను చాలా బాగుంటుందా ఉట్టిగా తాగి చాలా బాగుంటుందా మైండ్ అంతా డైవర్ట్ అవుతుంది మందుకలు తాగి చేసుకుంటున్నాను పూర్తిగా మానేస్తాను మేడం ఆ కళ్ళు జోలికి పోతలేదు పిల్లలు పెద్దగా అయ్యారు నా తప్ప నేను తెలుసుకున్నాను నాటు నడుచుకొని బతుకున్నాను
సరదాలు కేసులు ఉన్నాయి. 4-5 ఉన్నాయా? ఇప్పుడు మంచిగా వస్తున్నాం మేడం. 14-15 ఇయర్స్ అయింది మేడం. సరే మంచిగా ఉండు. ఇంకా ఈరోజు సరూర్ నగర్ పిఎస్ లిమిట్స్లో భగత్ సింగ్ నగర్లో నైట్ 10:15 నుంచి 1 o'clock వరకు కమ్యూనిటీ కనెక్ట్ కార్డినెంట్ సర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. మెయిన్గా ఇది ఏంటంటే లోకల్ కమ్యూనిటీని ఎంగేజ్ చేసి వాళ్ళలో కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడానికి, ప్లస్ కమ్యూనిటీ పీస్ఫుల్గా ఉండేదానికి, ఏమన్నా ఇల్లీగల్ యాక్టివిటీస్, అనాథరైజ్డ్ పర్సన్స్ ఎవరైనా ఉంటున్నారా అండ్ అట్లాంటివన్నీ చెక్ చేసి వాళ్ళలో ఒక పీస్ఫుల్గా ఉండేటట్టు చేయడానికి ఈ ఆపరేషన్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తము 369 పోలీస్ పర్సనల్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. 12 సర్చ్ పార్టీస్ అండ్ అదర్ టీమ్స్ అందరూ కలిసి ఒక 427 ఇండ్లు సర్చ్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆన్లైన్లో ఎంటర్ చేయడం జరిగింది. ఈ సర్చ్ సందర్భంగా టోటల్గా వెహికల్స్ మనము సర్చ్ చేసింది కూడా 427. దాంట్లో డాక్యుమెంట్స్ లేని వెహికల్స్ 33 సీజ్ చేయడం జరిగింది. అండ్ వెహికల్స్ చెక్ చేసినప్పుడు వైలేషన్స్ ఉంది, చాలాను కట్టనివన్నీ కూడా 1,62,000 చాలాను మనము వాళ్ళతో పే చేయించడం జరిగింది, చాలాను రియలైజ్ చేయడం జరిగింది. అండ్ ఈ సర్చ్లో భాగంగా 18.72 లీటర్స్ ఆఫ్ లిక్కర్ వర్త్ 20,000 సీజ్ చేసినాము. అండ్ దీని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. గుట్కా ప్యాకెట్స్, టొబాకో ప్రోడక్ట్స్ ఇల్లీగల్గా సేల్ చేసేవి వర్త్ 14,292 సీజ్ చేయడం జరిగింది. అండ్ 3 సస్పెక్ట్స్, 4 రౌడీ షీటర్స్ని వాళ్ళని కౌన్సిలింగ్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో పాపిలాన్ డివైస్ సర్చ్ అండ్ వాళ్ళ ఫోన్ నెంబర్స్తో కూడా చాలామందిని సర్చ్ చేసి సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారో అనేది కూడా వెరిఫై చేయడం జరిగింది. ఇది 2 hours సర్చ్ ఆపరేషన్లో మేము చేసిన అవుట్కమ్ ఇది. అండ్ ఇది ఎవ్రీ 1 month 2 months అట్లా కంటిన్యూ చేయడం జరుగుతుంది. సో దట్ ఈ ఏరియాలో ఎట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉండకుండా పీస్ఫుల్గా సొసైటీ ఉండేదానికి ఈ ఆపరేషన్. దీంట్లో మెయిన్గా లా అండ్ ఆర్డర్ పోలీస్, SOT టీమ్, CCS టీమ్ అండ్ ట్రాఫిక్ అన్ని వింగ్స్ పార్టిసిపేట్ చేసి ఈ కోఆర్డినేట్ సర్చ్ ఆపరేషన్ చేయడం.